వెల్కమ్ టు కాంప్లిమెంట్స్. సో ఆర్ఆర్బి జేఈకి సంబంధించి మెటీరియల్ సైన్స్ ఆర్ నథింగ్ బట్ ఇంజనీరింగ్ మెటీరియల్స్లో మనం డిస్కస్ చేస్తున్నాం. సో ప్రీవియస్గా స్టార్టింగ్లో మెకానికల్ ప్రాపర్టీస్ అనే కాన్సెప్ట్ డిస్కస్ చేసుకున్నాం. అండ్ దెన్ ఆఫ్టర్ డిస్ట్రక్టివ్ మెటీరియల్స్ అంటే ఏంటి, అంటే డిస్ట్రక్టివ్ టెస్ట్ అంటే ఏంటి, నాన్ డిస్ట్రక్టివ్ టెస్ట్ గురించి కూడా డిస్కస్ చేసుకున్నాం. దెన్ ఆఫ్టర్ మనం దేని గురించి డిస్కస్ చేసుకున్నాం సార్ అంటే స్ట్రక్చర్ అంటే లాటిస్ అంటే ఏంటి, స్పేస్ లాటిస్ అంటే ఏంటి, యూనిట్ సెల్ అంటే ఏంటి, ఎఫెక్టివ్ ఆటమ్ సెల్స్ ఏ విధంగా ఉంటాయి, ప్యాకింగ్ ఫ్యాక్టర్ ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ కూడా మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. దీనికి సంబంధించి డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఎఫ్సిసి, బీసీసీ, హెచ్సిసి, హెచ్సిపి స్ట్రక్చర్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ ప్రొడక్షన్ ఆఫ్ ఐరన్ అండ్ స్టీల్లో మనకి ప్రొడక్షన్ ఆఫ్ ఐరన్ ఎందుకు సార్ అంటే ఈ సిలబస్ అంతా దేని గురించి మాట్లాడుతుందంటే హీట్ ట్రీట్మెంట్ ఆఫ్ స్టీల్స్ గురించి మాట్లాడుతాం. మెజారిటీ ఆఫ్ సిలబస్ హీట్ ట్రీట్మెంట్ స్టీల్స్ అంటే స్టీల్స్కి హీట్ ట్రీట్మెంట్ చేస్తే ఏ విధంగా ఉంటుంది. సో మెజారిటీ సిలబస్ మనకి ఏం చెప్తారంటే హీట్ ట్రీట్మెంట్ ఆఫ్ స్టీల్స్, హీట్ ట్రీట్మెంట్ ఆఫ్ స్టీల్స్ గురించి మాట్లాడతాం. అంటే స్టీల్స్కి హీట్ ట్రీట్మెంట్ చేస్తే ఏ విధంగా ఉంటుంది, హీట్ ట్రీట్మెంట్ ఆఫ్ స్టీల్స్ గురించి మనం మాట్లాడుకుంటాం. అసలు స్టీల్ ఎక్కడ నుండి వచ్చింది సార్ అంటే ఐరన్ కంటెంట్కి, ఐరన్ దట్ ఈస్ ఫెర్రస్ కంటెంట్కి మనం ఏం చేస్తామంటే అప్ టు 2% వరకు, అప్ టు 2% 2% వరకు కార్బన్ కంటెంట్ యాడ్ చేస్తే చూడండి ఇక్కడ లాజిక్. మెజారిటీ ఆఫ్ సిలబస్ మనకి దేని గురించి మాట్లాడుతుందంటే హీట్ ట్రీట్మెంట్ ఆఫ్ స్టీల్స్ గురించి మాట్లాడుతుంది. ఈ హీట్ ట్రీట్మెంట్ ఆఫ్ స్టీల్స్ అంటే ఏంటి సార్ అంటే ఐరన్ దట్ ఈస్ ఫెరస్కి 2% వరకు కార్బన్ యాడ్ చేస్తే దాన్ని మనం ఏం చెప్తాం అంటే స్టీల్స్ అంటాం. వెరస్ ఇదే ఫెర్రస్ ఆర్ ఐరన్కి మనం 2 నుండి 6.67% ఆఫ్ కార్బన్ యాడ్ చేస్తే దాన్ని మనం ఏమంటామంటే క్యాస్ట్ ఐరన్గా చెప్పుకుంటాం. సో ఇక్కడ గమనించండి, హీట్ ట్రీట్మెంట్ ఆఫ్ స్టీల్స్లో ఐరన్కి అప్ టు 2% వరకు కార్బన్ కంటెంట్ యాడ్ చేస్తే, ఐరన్కి ఫెర్రస్కి 2% వరకు కార్బన్ కంటెంట్ యాడ్ చేస్తే వచ్చే దాన్ని మనం ఏమని చెప్తాం సార్ అంటే స్టీల్స్గా చెప్పుకుంటాం. మళ్ళీ ఇందులో ఇటొక్టైడ్, ఇటెక్టిక్ ఉంటాయి, ఇవన్నీ చెప్తాను. డెఫినేషన్ చెప్పిన తర్వాత హీట్ ట్రీట్మెంట్ ఆఫ్ స్టీల్స్కి వెళ్తాం. సో అప్ టు 2% వరకు కార్బన్ కంటెంట్ ఉంటే, ఐరన్కి అప్ టు 2% వరకు కార్బన్ కంటెంట్ ఉంటే దాన్ని స్టీల్స్ అంటాం. వెరాజ్ ఇదే ఐరన్కి 2 నుండి ఎంత ఉంది సార్ 2 to 6.67, 2 నుండి 6.67% కార్బన్ ఉంటే వాటిని మనం ఏమని చెప్తాం సార్ అంటే క్యాస్ట్ ఐరన్గా చెప్తాం. గమనించండి, ఇక్కడ లెస్ దాన్ 2% వరకు కార్బన్ ఉంటేనేమో దాన్ని స్టీల్స్ అంటాం. అలా కాకుండా 2 to 6.67, 2 నుండి 6.67% వరకు కార్బన్ కంటెంట్ ఉంటే దాన్ని మనం క్యాస్ట్ ఐరన్గా చెప్పుకుంటాం. సో ఈ 2 కాన్సెప్ట్లో ఈ క్యాస్ట్ ఐరన్లో అదేవిధంగా స్టీల్స్లో కామన్గా ఉన్న పారామీటర్ ఏంటి సార్ అంటే ఇక్కడ ఫెర్రస్. అసలు ఈ ఫెర్రస్ లేకపోతే ఇది ఏది చేయలేం, ఫెర్రస్ లేకపోతే స్టీలే ఉండదు. అంటే ఈ ఫెర్రస్ ఏ విధంగా వస్తుంది, ఈ ఫెర్రస్ ఏ విధంగా వస్తుంది అంటే దట్ ఈస్ ప్రొడక్షన్ ఆఫ్ ఐరన్ అండ్ స్టీల్, దట్ ఈస్ ప్రొడక్షన్ ఆఫ్ ఐరన్ అండ్ స్టీలు ఐరన్ ప్రొడక్షన్ చేయాలి. సో స్టీల్ని ఏ విధంగా ప్రొడక్ట్ చేస్తాము, స్టీల్ రావాలంటే ఏంటి రావాలి, ఫస్ట్ ఐరన్ రావాలి. ఐరన్ వచ్చిన తర్వాత కార్బన్ కంటెంట్ యాడ్ చేస్తే అది స్టీల్స్గా అవుతుంది. అందుకు మనం ఇప్పుడు ఏం తెలుసుకోవాలి, ప్రొడక్షన్ ఆఫ్ ఐరన్ తెలుసుకోవాలి. సరే, ఐరన్ ప్రొడక్షన్ ఏ విధంగా వస్తుంది, ఇప్పుడు ఏదైనా మనం చేయాలి అంటే మనకి ధాతువులు దొరుకుతాయి, ఓర్స్ దొరుకుతాయి, ఫార్మ్స్ ఆఫ్ ఓర్స్ అవైలబుల్ అవుతుంది. ఈ ఫార్మ్స్ ఆఫ్ ఓర్స్ మనం ఏం చేస్తామంటే మనకి హైడ్రోమెటలర్జీ, పైరోమెటలర్జీ, కెమికల్ మెటలర్జీ, ఏదైనా ఒక ప్రాసెస్, థెర్మోమెటలర్జీ, ఏదైనా ఒక ప్రాసెస్ను ఉపయోగించుకొని అవైలబిలిటీ అయినటువంటి ఆ రా మెటీరియల్ని ఫైనల్గా ఐరన్గా కన్వర్ట్ చేస్తాం. అవైలబిలిటీ అయినటువంటి రా మెటీరియల్ని నువ్వు ఏ మెటలర్జీ ఉపయోగించుకుంటావో, పైరో టెంపరేచర్ ఉపయోగించుకుంటావో, కెమికల్ లేదంటే హైడ్రో వాటర్ ఉపయోగించుకుంటావో, ఏదైనా
ఒక మెథడ్ ఆఫ్ యూస్ చేసుకుని అవైలబుల్ రా మెటీరియల్ని ఫైనల్ అవుట్పుట్గా మనం కన్వర్ట్ చేస్తాం. సో ఇప్పుడు ఎగ్జాంపుల్గా అల్యూమినియం తీసుకున్నాం. ఈ అల్యూమినియం ఎక్కడి నుండి వస్తుంది సార్ అంటే దీని యొక్క ధాతువు, దీని యొక్క ఓర్ ఏంటి సార్ అంటే బాక్సైట్. ఏంటి సార్ అది? అల్యూమినియం ఎక్కడి నుండి వస్తుంది సార్ అంటే బాక్సైట్. కెమికల్ ఫార్ములా ఏంటి సార్ అంటే Al2O3 అని చెప్పుకుంటాం. అంటే మనకి బాక్సైట్ దొరుకుతుంది ఎందులో? భూమి యొక్క లోప పొరల్లో మనకి మెజారిటీ ఇక్కడ ఒరిస్సా, కియోంజర్ కొండలు ఏవైతే ఉన్నాయో ఒరిస్సాలో ఈ ఈస్టర్న్ ఘాట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఇవి దొరుకుతుంటాయి. వాటిని త్రవ్వి మనం మన దగ్గర ఉన్నటువంటి మెథడాలజీ ఏమేమి ఉన్నాయి సార్ అంటే పైరోమెటలర్జీ, టెంపరేచర్ ఉపయోగించుకుని దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం. అంటే ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి అవైలబుల్ అయినటువంటి రా మెటీరియల్ని ఫినిష్డ్ ప్రోడక్ట్గా మనం తీసుకోవాలి బై యూజింగ్ పైరోమెటలర్జీ లేదా హైడ్రోమెటలర్జీ. వాటర్ని ఉపయోగించుకుంటావా, టెంపరేచర్ని ఉపయోగించుకుంటావా, ఏదైనా ఉపయోగించుకో, కానీ నాకు ప్రకృతిలో అవైలబుల్ అయిన దాన్ని తీసుకొని నాకు కావాల్సిన దానిగా కన్వర్ట్ చేసుకోవాలి. సార్ ఏంటి సార్ అంటే ఇడ్లీ అని ఒక కాన్సెప్ట్ తీసుకున్నాం. ఇడ్లీ అనేటువంటిది డైరెక్ట్గా వస్తుందా? లేదు, మినపగుళ్ళు నుండి వస్తుంది. ఈ మినపగుళ్ళు ఎక్కడి నుండి వస్తున్నాయి? ప్లాంటేస్ నుండి ఆ మొక్కలు తీసుకొని వాటి నుండి ఈ మినపగులను కనెక్ట్ చేసుకొని వాటిని ఒక రాత్రి నానబెట్టి మిక్సీలో మిక్సప్ చేసి ఆ యొక్క ట్రేలో మనం చేస్తుంటాము. లేదా ఒక పూరి ఉందనుకోండి, డైరెక్ట్గా పూరి వస్తుందా? ఈ గోధుమ పిండి తీసుకోవాలి. అంటే గోధుమ పిండి ఎక్కడ నుండి వస్తుంది? గోధుమ నుండి వస్తుంది. క్రాప్ నుండి గోధుమలు సెపరేట్ చేసి గోధుమని పిండి చేసి పిండి అనడం మనం ఈ యొక్క స్ట్రక్చర్గా మనం మార్చుకుంటాం. ఇదే విధంగా బాక్సైట్ అన్నట్టు ఉంది. అది ఈ బాక్సైట్ మనకు దొరుకుతుంది Al2O3. దాన్ని మనం ఏ విధంగా కన్వర్ట్ చేసుకున్నాం? ఫైనల్గా అల్యూమినియంగా కన్వర్ట్ చేసుకున్నాం. ఇప్పుడు మనకు అల్యూమినియం బాక్సైట్ వస్తుంది. దేని గురించి మాట్లాడుతున్నాం? ప్రొడక్షన్ ఆఫ్ ఐరన్. దేని గురించి అంటే ఐరన్ ప్రొడక్షన్ గురించి మాట్లాడుతున్నాం. సో ఈ ఐరన్ ప్రొడక్షన్ ఎక్కడి నుండి వస్తుంది అంటే మనకి వాట్ ఆర్ ద ఓర్స్ ఆఫ్ ఐరన్. ఇప్పుడు బాక్సైట్ అనేటువంటిది అల్యూమినియంకి ఓర్ అయితే ఐరన్కి ఓర్స్ ఏమున్నాయి సార్ అంటే వాట్ ఆర్ ద వేరియస్ ఓర్స్ ఆఫ్ ఐరన్. ఐరన్ యొక్క ఓర్స్ ఏమున్నాయి సార్ అంటే హెమటైట్, మ్యాగ్నటైట్, డోలమైట్, సిడరైట్. హెమటైట్, magnetite, dolomite, siderite. These are the ores of iron. Iron యొక్క ధాతువులు. సో వాట్ ఈస్ ద కెమికల్ ఫార్ములా? సో వీటి గురించి మనం తెలుసుకోవాలి. సార్ ఓన్లీ ఐరన్ తీసుకుంటే వస్తుందా అంటే ఓన్లీ ఐరన్ తీసుకుంటే రాదు. ఈ ఐరన్కి కోల్, ఫ్లక్స్ ఈ మూడు మిక్సప్ చేసి ఒక ఫర్నెస్లో హీట్ చేయాలి. సో ఏ ఫర్నెస్లో అయితే హీట్ చేస్తామో ఆ ఫర్నెస్ని మనం బ్లాస్ట్ ఫర్నెస్ అంటాము. ఏమంటారు సార్? బ్లాస్ట్ ఫర్నెస్ అంటాము. అంటే కోలు, కోకు, ఐరన్ ఓరు, ఫ్లక్స్ ఇవన్నీ మిక్సప్ చేసి సర్టన్ టైం హీటప్ చేసి ఆ అవైలబుల్ ఉన్న రా మెటీరియల్ నుంచి ఆ యొక్క ఐరన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. పైరోమెటలర్జీ. ఈ యొక్క ఫర్నెస్ని ఏమంటారు అంటే బ్లాస్ట్ ఫర్నెస్ అంటాం. సో ఈ విధంగా బ్లాస్ట్ ఫర్నెస్ ద్వారా మనం తీసుకొచ్చే ప్రొడక్ట్ పేరు ఏంటి సార్ అంటే పిగ్ ఐరన్. ప్రొడక్ట్ పేరు ఏంటి సార్ అంటే పిగ్ ఐరన్. ప్రొడక్ట్ పేరు ఏంటి సార్ అంటే పిగ్ ఐరన్గా డిస్క్రైబ్ చేసుకుంటాం. అర్థమైందండి? అంటే అవైలబుల్ అయినటువంటి ఐరన్ యొక్క ఓర్స్ హెమటైట్, డోలమైట్, సిడరైట్. వీటిని కోల్, కోకు. కోల్లో మళ్ళీ రకాలు ఉంటాయి. ఏంటి సార్? ఆంథ్రసైట్, బిట్యుమినస్, లిగ్నైట్, బ్రౌన్ కోల్ అంటారు. సో ఈ కోలు ఫ్లక్స్గా లైమ్ స్టోన్. ఫ్లక్స్ ఏం ఉపయోగిస్తాం సార్ అంటే వాట్ ఈస్ ద ఫ్లక్స్ అంటే CaCO3 దట్ ఈస్ లైమ్ స్టోన్. అంటే ప్రకృతి అంటే మనకి పైరోమెటలర్జీ హీట్ చేసి అవైలబుల్ అయినటువంటి ఐరన్ ఓర్ ఉపయోగించుకొని దానికి హీట్ చేయడానికి కోల్స్ ఉపయోగించుకొని చర్య యొక్క వేగాన్ని పెంచడానికి ఫ్లక్స్ అనే ఏజెంట్స్ని ఉపయోగించుకొని ఫైనల్గా మనకి పిగ్ ఐరన్. ఏ ఐరన్ అండి? పిగ్ ఐరన్ అనే ప్రోడక్ట్ని తీసుకొస్తాము. ఇలా ఫైనల్గా పిగ్ ఐరన్ అనే ప్రోడక్ట్ని తీసుకురావడానికి చేసే ఈ ప్రాసెస్నే మనం ఈ యొక్క ఫర్నెస్నే మనం బ్లాస్ట్ ఫర్నెస్గా చెప్పుకుంటాము. అర్థమైందండి? ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ ఐరన్ని తయారు చేయాలి. ఐరన్ తయారు చేయాలంటే ఐరన్ ఎక్కడి నుండి వస్తుంది? ఓర్స్. ఇలా ఐరన్ తయారు చేసే కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒక లేఅవుట్ చూసి దెన్ ఆఫ్టర్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ అంటే ఈ బ్లాస్ట్ ఫర్నెస్ ఏ విధంగా వర్క్ అవుతుంది, ఏ విధంగా
ప్రొడక్షన్ ఆఫ్ ఐరన్ అండ్ స్టీల్ని చేస్తుందనే కాన్సెప్ట్ చూద్దాం. రైట్, యా. సో ఐరన్ ఓర్స్, అడు ఐడెంటిఫై విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద ఐరన్ ఓర్స్ అంటాడు. ఐరన్ ఓర్స్ ఏమున్నాయో ఐడెంటిఫై చేయండి అంటాడు. ఐరన్ ఇనుము యొక్క ఓర్స్ అంటే ధాతువులు. సో ఐరన్ ఓర్స్ ఏమున్నాయి సార్ అంటే హెమటైట్. ఏంటి సార్ ఫస్ట్ వన్? హెమటైట్. ఫస్ట్ వన్ ఈస్ హెమటైట్. సెకండ్ వన్ magnetite. Second one magnetite. The first one is hematite. Second one is magnetite. Third one is limonite. Fourth one is siderite. So what are the various ores of iron? Iron యొక్క ores ఏమున్నా సార్ అంటే ఫస్ట్ వన్ hematite, magnetite, limonite, siderite. So what is the chemical formula for hematite? హెమటైట్ యొక్క కెమికల్ ఫార్ములా ఏంటి సార్ అంటే Fe2O3. సో వాట్ ఈస్ ద కెమికల్ ఫార్ములా ఆఫ్ హెమటైట్ అనొచ్చు. సో హెమటైట్ అంటే ఏంటి? ఐరన్ యొక్క ధాతువు, ఇనుము యొక్క ధాతువు. ఐరన్ యొక్క ఓర్ ఏంటి సార్ అంటే హెమటైట్, Fe2O3. సో ఇందులో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఐరన్ ఉంటుంది సార్ అంటే 60 నుండి 70% వరకు ఐరన్ ఉంటుంది. అంటే మనకు వచ్చే ధాతువులో ఫుల్ ఫ్లెడ్జ్గా ఉంటుందా అంటే ఫుల్ ఫ్లెడ్జ్గా ఉండదు, కొంత పర్సంటేజ్ ఉంటుంది. సో ఈ కోల్లో కూడా కార్బన్ బేస్ చేసుకొని మనం ఆంథ్రసైట్ తర్వాత బిట్యుమినేషన్ చెప్పుకుంటాం. ఇక్కడ కూడా పర్సంటేజ్ ఆఫ్ ఫెర్రస్, ఈ ఐరన్ ఎంత శాతం కలిగి ఉంటుంది అని క్లాసిఫై చెప్పుకుని. అంటే ఇక్కడ చూడండి హెమటైట్, మ్యాగ్నటైట్, లిమోనైట్, సిడరైట్ ఇవి ఏంటి సార్ అంటే ఆర్డర్ అప్ నుండి లోవర్ వరకు లెస్ కంటెన్స్ వరకు ఉండడం జరుగుతుంది. వీటిని పర్సంటేజ్ ఆఫ్ లో డిసెండింగ్ ఆర్డర్గా రాయండి అంటే ఫస్ట్ హెమటైట్, మ్యాగ్నటైట్, లిమోనైట్, సిడరైట్. లేదు ఇంక్రిమెంటల్ ఆర్డర్, ఇంక్రీజింగ్ ఆర్డర్ అంటే సిడరైట్, లిమోనైట్, మ్యాగ్నటైట్, హెమటైట్. దేని బేస్ చేసుకొని? పర్సంటేజ్ ఆఫ్ ఐరన్, ఎంత శాతం ఐరన్ ఉంది దాన్ని బేస్ చేసుకొని రాయాలంటే ఎసెండింగ్ ఆర్డర్ అంటే కింద నుండి పైకి పోవాలి, డిసెండింగ్ ఆర్డర్ అంటే పై నుండి కిందికి పోవాలి. సో వాట్ ఈస్ ద ఐరన్ ఓర్? హెమటైట్ లో అంటే ఫస్ట్ ఓర్ ఏంటి సార్ అంటే హెమటైట్. హెమటైట్ యొక్క కెమికల్ ఫార్ములా ఏంటి సార్ అంటే Fe2O3. హెమటైట్ యొక్క కెమికల్ ఫార్ములా ఏంటి సార్ అంటే Fe2O3. సో హౌ మచ్ పర్సంటేజ్ ఆఫ్ ఐరన్, ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఐరన్ ఉంటుంది సార్ అంటే 60 to 70% ఆఫ్ ఐరన్ ఉండడం జరుగుతుంది. ఫస్ట్ హెమటైట్, దాని యొక్క కెమికల్ ఫార్ములా Fe2O3. వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ ఐరన్? 60 to 70%. నెక్స్ట్ మ్యాగ్నటైట్. మ్యాగ్నటైట్ ఏంటి సార్ ఇది? నెక్స్ట్ మ్యాగ్నటైట్. సో వాట్ ఈస్ మ్యాగ్నటైట్ అంటే మ్యాగ్నటైట్ అనేటువంటిది వన్ ఆఫ్ ద ఐరన్ ఓర్. ఐరన్ ఓర్. సో ఇక్కడ Fe2O3 తీసుకున్నాం. ఇక్కడ ఏమైందంటే Fe ఒకటి కలుపుతాం Fe3O4. Fe3O4 మ్యాగ్నెట్ యొక్క కెమికల్ ఫార్ములా. సో ఇందులో మనకి 60 to 73% ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ లిమోనైట్. లిమోనైట్ అనేటువంటిది ఏంటి సార్ అంటే దీని యొక్క కెమికల్ ఫార్ములా అంటే Fe2O3. ఇక్కడ ఉన్నటువంటి Fe2O3 ఏ విధంగా ఉంటుంది? ట్వైస్ ఉంటుంది. అండ్ 3H2O అంటే 2Fe2O3 3H2O ఉంటే దాన్ని మనం ఏమని చెప్తాం సార్ అంటే లిమోనైట్ గా చెప్పుకుంటాం. సో వాట్ ఈస్ ద లిమోనైట్ పర్సంటేజ్ అంటే అబౌట్ 60% వరకు ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ సిడరైట్ FeCO3. సో సిడరైట్ ఏంటి అంటే FeCO3. సో 43% ఆఫ్ ఐరన్ ఉండడం జరుగుతుంది. సో వాట్ ఈస్ ద ఐరన్ ఓర్స్? ఐరన్ యొక్క ఓర్స్ ఏమన్నా సార్ ధాతువులు అంటే హెమటైట్, మ్యాగ్నటైట్, లిమోనైట్, సిడరైట్. దేర్ కెమికల్ ఫార్ములాస్ అండ్ పర్సంటేజ్ ఆఫ్ ఐరన్స్ కంటైన్డ్. సో ఇవి ఏంటివి? ఐరన్ ఓర్. ఐరన్ ఓర్ ఒక్కటే ఉంటే మనకి ప్రాసెస్ అవుతుందా? కుదరదు. మనకేం కావాలి? ఆ వాటిని బంధించడానికి కోల్ కావాలి, అట్మాస్ఫియర్ అంటే చర్య యొక్క వేగాన్ని కావడానికి ఫ్లక్స్ కావాలి. వాటిని చూసే ముందు ఈ ఐరన్ ప్లాంట్స్ ఇండియాలో ఏమేమి ఉన్నాయి? వాట్ ఆర్ ద వేరియస్ స్టీల్ ప్లాంట్స్ లొకేషన్స్? సో స్టీల్ ప్లాంట్స్ జాబ్స్ అంటారు కదా, ఒకసారి గమనించండి. సో మనకి ఫస్ట్ వన్ ఏంటంటే ద ఫస్ట్ స్టీల్ ప్లాంట్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ జంషెడ్జీ టాటా. పాపం టాటా గారు మనకి ప్రెజెంట్ మన దగ్గర లేరు. అయితే ఈ స్టీల్ ప్లాంట్ అనేది ఫస్ట్ జంషెడ్పూర్లో జంషెడ్జీ టాటా ఐరన్ అండ్ స్టీల్. ఫస్ట్ వచ్చింది టిస్కో. ఫస్ట్ వచ్చింది ఏంటి సార్ అంటే టిస్కో. తర్వాత ఇండియన్ ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ బర్నాపూర్ వెస్ట్ బెంగాల్లో ఉంది.
అదేవిధంగా విశ్వేశ్వరయ్య ఐరన్ అండ్ స్టీల్ భద్రావతి కర్ణాటక, అండ్ వెస్ట్ బెంగాల్లో బర్నాపూర్, అండ్ టిస్కో జేమ్షెడ్పూర్, అండ్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సెయిల్ దేనికి ఉంది, బొకోరా, దుర్గాపూర్, రూర్కెలా అండ్ బర్నాపూర్. ఇక్కడ సెయిల్ ఉంటుందండి. సెయిల్ అంటే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఇది 1975లో హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీగా ఉంది. రైట్, ఓకే. ఇవన్నీ కూడా ఇందులో సేల్ లోకి వస్తాయి. జిందాల్ స్టీల్ పవర్ లిమిటెడ్ న్యూఢిల్లీలో ఉండడం జరిగింది. మనకి ఇంకా రిమైనింగ్ ప్లాంట్స్ ఏమన్నా సార్ అంటే హిందుస్థాన్ స్టీల్ వర్క్స్ అండ్ కన్స్ట్రక్షన్ లిమిటెడ్ కోల్కతా, హిందుస్థాన్ స్టీల్ వర్క్స్ కన్స్ట్రక్షన్స్ లిమిటెడ్ కోల్కతా, అండ్ కుద్రేముఖ్ ఐరన్ కంపెనీ బెంగళూరు, నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ హైదరాబాద్, అండ్ ఏకైక కోస్టల్లో సముద్ర తీరానికి కలిగినటువంటి స్టీల్ ప్లాంట్గా మనం విశాఖపట్నంగా చెప్పుకుంటాం. అండ్ స్పాంజ్ ఐరన్ మనకి ఇక్కడ ఖమ్మం దగ్గర పాల్వంచ అని ఉంటుంటుంది తెలంగాణలో. మనకి ఏముంటుంది అంటే స్పాంజ్ ఐరన్ ఎక్కడ ఉంటుందంటే పాల్వంచ. అండ్ భారత్ రిఫ్రాక్టరీ లిమిటెడ్ బొకోరా స్టీల్స్ ఎక్కడ ఉండడం జరిగింది. సో ఇవన్నీ ఏంటంటే స్టీల్స్ తయారు చేస్తాం. మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా ఐరన్ అనేటువంటిది. ఈ ఐరన్ అని తయారు చేసే కంపెనీస్ అనేటువంటి అండర్ ద కేటగిరీ ఆఫ్ సెయిల్. సో 1975లో ఎస్టాబ్లిష్మెంట్ జరిగి న్యూఢిల్లీలో ఉండడం జరిగింది. ఈ స్టీల్ ప్లాంట్స్ అన్ని కూడా దీని కింద పనిచేస్తూ ఉంటుంటాయి. సో ఇవి ఏం చేస్తుంటాయి, వీటి యొక్క ఫంక్షన్స్ ఏంటంటే ప్రొడక్షన్ ఆఫ్ ఐరన్ ప్రొడక్ట్ చేయడానికి ఉపయోగిస్తుంటారు. సో ఐరన్ ప్రొడక్షన్ చేసి టీఎంటీ థెర్మో మెకానికల్ ట్రీటెడ్, చూడండి టీఎంటీ బార్స్ ఉంటాయి. సో మనకి ఏ షేప్లో కావాలంటే సైజెస్ 6mm, 8mm, 12mm, 18mm నీకు రిక్వైర్డ్ సైజెస్ నీకు రాడ్స్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ కనిపిస్తుంది నాట్ ఓన్లీ కంపెనీస్ కాదండి, మీ యొక్క జాబ్స్ స్కోప్స్ అది. నథింగ్ బట్ మేనేజ్మెంట్ ట్రైనింగ్, డిప్లొమా ట్రైనింగ్ ఇవన్నీ కనిపిస్తుంటాయి. జస్ట్ నువ్వు ఒక 6-7 months ప్రిపేర్ అయినా ఉంటే వాటిలో ఏదో ఒకటి కొడేస్తే నీ లైఫ్ సెట్ అయిపోయి ఉంటాయి. ఓకేనండి. సో ఇవి స్టీల్ ప్లాంట్స్. సరే, ఇప్పుడు ఐరన్ ఓర్స్ మనం తెలుసుకున్నాం. ఈ ఐరన్ ఓర్స్ ని హీట్ చేయడానికి నాకు కోల్ కావాలి. సో వాట్ ఆర్ ద వేరియస్ కోల్స్ ఏమున్నాయి ఒకసారి చూద్దాం. నాకు ఐరన్ అనేటువంటిది ప్రొడక్షన్ కావాలి. ఐ నీడ్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఐరన్ కావాలి. సో ప్రొడక్షన్ ఐరన్కి ఫస్ట్ ఐరన్ కావాలి అంటే ఐరన్ యొక్క నాకు ఏం కావాలి, ధాతువు కావాలి, దట్ ఈస్ ఓర్ కావాలి. ద ఫస్ట్ వన్ ఈస్ ఐరన్ ఓర్. సో ఈ ఐరన్ ఓర్ని హీట్ చేయడానికి, సో మనం రైస్ తినాలనుకుంటున్నాం. రైస్ డైరెక్ట్గా వస్తుందా? రైస్ ఉంటే రైస్ తినవచ్చా? కుదరదు కదా. సో ఆ రైస్కి మనం హీట్ చేయడానికి గ్యాస్ కావాలి ఇంత విధంగా, లేదంటే ఒక స్టిక్స్ అయినా కావాలి హీట్ చేయడానికి. అంటే ఈ ఐరన్ ఓర్కి మనం ఏం చేస్తున్నాం, కోక్ ఏదైతే ఉందో, కోకింగ్ కోల్ ఏదైతే ఉందో కోల్ ఉపయోగించుకున్నాం, బొగ్గు. లైమ్ స్టోన్ అనే ఒక ఫ్లక్స్, ఈ ఫ్లక్స్ ఏం చేస్తుందంటే చర్యలో పాల్గొనదు, బట్ గివ్స్ ద ఇంక్రీజింగ్ ద యాక్షన్ ఆఫ్ దట్ పర్టికులర్, చర్య యొక్క వేగాన్ని పెంచడానికి ట్రై చేస్తుంది ఫ్లక్స్. వీటికి బర్నింగ్ కావడానికి కావాల్సింది ఆక్సిజన్. నీకు ఎటువంటి గ్యాసెస్ ఉన్నా, సో ఇప్పుడు వెల్డింగ్లో మనం ఆక్సి ఎస్టిల్ అంటాం. ఎందుకు ఆక్సిజన్ ఎస్టిల్ని తీసుకుంటాం అంటే ఓన్లీ ఎస్టిల్ వల్ల కంబషన్ జరగదు. ఏదైనా కంబషన్ జరగాలంటే ఖచ్చితంగా అక్కడ ఆక్సిజన్ అనేటువంటిది ప్రెజెంట్ అయి ఉండాలి. సో ఐరన్ మనం ప్రొడక్ట్ చేయాలంటే మనకి ఏమేమి కావాలి సార్ అంటే ద ఫస్ట్ వన్ ఈస్ ఐరన్ ఓర్. ఇంతవరకు మనం చెప్పిన హెమటైటు, మ్యాగ్నటైటు, లిమోనైటు, సిడరైటు, డోలరైటు ఇవన్నీ కూడా మనకి ఐరన్ ఓర్స్కి చెప్పుకుంటాం. కోక్, ఈ కోక్ మన క్లాసిఫికేషన్ చెప్పుకుంటే ఆంథ్రాసైట్, బిట్యుమనస్, లిగ్నైట్ ఈ విధంగా మనం చెప్పుకుంటాం. సో లైమ్ స్టోన్ అంటే CaCO3, ఇట్ కెన్ బి యాక్ట్ యాజ్ ఏ CaCO3, ఇట్ కెన్ యాక్ట్ యాజ్ ఏ ఫ్లక్స్, అండ్ ఆక్సిజన్ O2 ఇవన్నీ కూడా మనకి ఈ ఐరన్ అనే ప్రొడక్ట్ ఫైనల్ గా మనం పొందాలి అంటే, సో ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఐరన్ ఓర్ ఉండాలి, కోక్ ఉండాలి, లైమ్ స్టోన్ ఉండాలి, ఆక్సిజన్ ఉండాలి. వీటిని అన్నింటినీ కలిపి ఒక ఫర్నేస్లో మిక్సప్ చేసి హీట్ చేస్తుంటాం. ఒక ఫర్నేస్లో కలిపి మిక్సప్ చేసి హీట్ చేస్తున్నాము. ఒక ప్లేస్ కావాలి, ఏదో ఒక ప్లేస్లో వీటిని మనం అన్నింటినీ మిక్సప్ చేసి హీట్ చేయడానికి ప్లేస్ కావాలి అంటే ఆ ఒక ఫర్నేస్లో కావాలి. ఆ ఫర్నేస్లో మనం దట్ ఫర్నేస్ వి కాల్డ్ యాస్ బ్లాస్ట్ ఫర్నస్ ఇస్ కాల్డ్ యాస్ బ్లాస్ట్ ఫర్నస్. సో బ్లాస్ట్ ఫర్నస్ ఈస్ ద ప్రొడక్ట్. ఏమిస్తుంది ప్రోడక్ట్, ఏమిస్తుంది అంటే మనకి పిగ్ ఐరన్, దృక్క ఇనుము లేదా దృఢ ఇనుము అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. సో బ్లాస్ట్ ఫర్నస్ ప్రొడ్యూస్డ్ బై పిగ్ ఐరన్. సో పిగ్ ఐరన్ దేని గుండా వస్తుందంటే
ఈ యొక్క బ్లాస్ట్ ఫర్నెస్ అనే ఫర్నెస్ నుండి రావడం జరుగుతుంది. రైట్, ఓకే, ఈ పాయింట్ చూద్దాం. రా మెటీరియల్స్ ఆఫ్ ఐరన్ ఓర్లో ఫస్ట్, టు మీట్ టుడేస్ డిమాండ్ ఫర్ హై క్వాలిటీ స్టీల్, producers must mine low grade ore and magnetically separate the iron bearing particles from the additional material. Yes, మనకి ఐరన్ మెటీరియల్ ఇప్పుడు మ్యాగ్నెట్కి మనం ఏం చేసాం, ఒక ఫెర్రస్ మెటీరియల్ ఇస్తే ఏమవుతుంది, అట్రాక్ట్ అవుతుంది. ఇదే విధంగా రా మెటీరియల్ ఎక్కడైతే ఉందో అక్కడ ఈ మ్యాగ్నెటికల్లో కూడా చిన్న చిన్న పీసెస్ కూడా మొత్తం కూడా మనం ఏం చేస్తున్నాం అంటే కలెక్ట్ చేసుకుంటాం. ఎందుకు, మనకి హై క్వాలిటీ ప్రోడక్ట్ కావాలి, లో గ్రేడ్ హై క్వాలిటీ ప్రొడక్ట్స్ కావాలంటే ఉన్నటువంటి ఛాన్సెస్ అన్నింటిని కూడా మనం యూటిలైజ్ చేసుకోవాలి. సో ద ఐరన్ ఈజ్ దెన్ ఫార్మ్డ్ ఇంటూ పెల్లెట్స్ అండ్ బ్యాక్డ్ హార్డ్. దిస్ ప్రాసెస్ రిజల్ట్స్ అనే ఐరన్ ఓర్ దట్ ఈస్ ప్యూర్ దాన్ ద ఎర్లియర్ నేచర్ అక్కరింగ్ ఓర్స్. ప్రీవియస్గా ఎర్లియర్గా చేసే ప్రాసెస్ అనమాట. సో మనకి ఇక్కడ ఉన్నటువంటి హెమటైట్, మ్యాగ్నటైట్, లెమనైట్, సిలికేట్ అనేటువంటి ఫస్ట్ కలెక్ట్ చేసుకున్నాం. చేసుకున్న తర్వాత అది ఒకటి ఉంటే సరిపోతుందా, మండించడానికి మనకి ఏం కావాలి, కోల్ కావాలి. చూడండి, స్టీల్ అంతా కూడా సేల్లోకి వస్తే ఈ కోల్ సంబంధించి మొత్తం కూడా కోల్ ఇండియా లిమిటెడ్ CIL అందులోకి వస్తుంది. సో మనకి సింగరేణి, బొగ్గుగల్లు కానీ ఎక్కడెక్కడ ఒక్కొక్క దగ్గర ప్లెంటీ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ కోల్ చూద్దాం. కోల్ ద ఇండిస్పెండబుల్ ఫ్యూయల్ ఫర్ ద మేకింగ్ ఆఫ్ ఐరన్ ఇంటూ స్టీల్. ఐరన్ ఇంటూ స్టీల్గా చేయడానికి ఇవన్నీ మనకి ఎందులోకి వస్తారంటే నాన్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్. నాన్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్, నాన్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ కిందకి వీటిని తీసుకోవడం జరుగుతుంది. ఎందుకు, కన్జ్యూమ్ అవుతుంటాయి. నాన్ రెన్యూబుల్ అంటే రీజనరేట్ కావు. అందులో ఎగ్జాంపుల్ ఏమన్నా అంటే కోల్, కోక్, పెట్రోల్, డీజిల్స్. దీస్ ఆర్ ద ఫ్యూయల్స్ అండర్ నాన్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్. సో రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ అంటే ఏంటంటే మనం ఎంత యూటిలైజ్ చేసుకున్నప్పటికీ ఇంకా నెంబర్ ఆఫ్ మనకి ఇంకా వస్తూనే ఉంటే వాటిని రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ చెప్పుకుంటాం. సో ఈ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్లో మనం విండ్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ, టైడల్ ఎనర్జీ, ఓషియన్ థర్మల్ గ్యాస్ ఎనర్జీ, ఇలాంటి కాన్సెప్ట్స్ అన్ని కూడా రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్లో మనం చెప్పుకుంటాం. రైట్, సో ఇక్కడ ఈ కోల్ ఏదైతే ఉందో మనం ఏం చేస్తున్నాం, మనకి ఏ విధంగా కావాలి అంటే హీట్ చేయడానికి, బర్న్ హౌ ఇనఫ్ టు మేక్ ఏ ఐరన్. ఐరన్ తయారు చేయడానికి ఏ టెంపరేచర్ కావాలంటే ఆ టెంపరేచర్ వరకు తీసుకెళ్ళడానికి మనకి ఏం కావాలి, బొగ్గు కావాలి, కోల్ కావాలి. సో కోకింగ్ ఎలిమెంట్స్ థార్ అండ్ అదర్ ఇంప్యూరిటీస్ బై బేకింగ్ ఇన్ లాంగ్ వెర్టికల్ కోకింగ్ ఓవెన్స్. సో ఇక్కడ థార్ ఇవన్నీ కూడా బై ప్రొడక్ట్స్ ఆఫ్ కోల్, కోక్ తీసుకున్నప్పుడు బై ప్రొడక్ట్గా థార్ అనేటువంటిది రావడం జరుగుతుంది. మన థార్ రోడ్ వేస్తాం కదండి, ఇది బై ప్రొడక్ట్గా రావడం జరుగుతుంది. సో coke moved by conveyor emitting the harmless steam by convey to the blast furnace. సో ఒక ప్రొడక్ట్ ఒక ఫర్నస్ ఉంటుంది. ఈ ఫర్నస్లో మనం ఐరన్, అదేవిధంగా కోల్, ఫ్లక్స్, ఈ మూడింటిని మిక్సప్ చేస్తూ ఉండడం. ఓకే, వీటిని మిక్సప్ చేస్తాను. ఓకే, ఈ కోల్ని మనం ఒక ప్లేస్ నుండి అంటే అక్కడ కోల్ డంప్ ఉంటుంది, ఈ డంప్ నుండి మనకి ఈ యొక్క ఫర్నెస్ పైకి వెళ్ళాలి. సో మనం పైకి వెళ్ళడానికి బెల్ట్ డ్రైవ్స్ ఉంటాయండి. ఈ బెల్ట్ డ్రైవ్స్లు వేస్తే ఈ బెల్ట్ ఇలాగ మూవ్ అయ్యి ఇక్కడ సడన్ గా క్రాక్ అయ్యి ఇందులో పడుతుంటాయి. మళ్ళీ ఈ బెల్ట్ డ్రైవ్, ఎంటీ డ్రైవ్ ఇలా రావడం జరుగుతుంది. సో ఇక్కడ కనిపిస్తున్నటువంటివి బెల్ట్ డ్రైవ్స్. కోల్ హ్యాండ్లింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది, కోల్ హ్యాండ్లింగ్ డిపార్ట్మెంట్. ఈ కోల్ హ్యాండ్లింగ్ డిపార్ట్మెంట్ లో ఈ బెల్ట్ డ్రైవ్స్ ద్వారా ఏమవుతుందంటే ఈ కోల్ అనేటువంటిది పాసేజ్ అవడం జరుగుతుంది. కోల్ పాసేజ్ అవడానికి బెల్ట్ డ్రైవ్స్ అనేటువంటివి ఉంటాయి. కోల్ పాసేజ్ అవడానికి బెల్ట్ డ్రైవ్స్ ఉంటాయి సార్. రైట్, నెక్స్ట్ కోక్. ఈ కోక్ గురించి మాట్లాడుకుందాం. సరే, ఏం మాట్లాడుకుందాం సార్ అంటే కోక్ అనేటువంటిది మేడ్ ఫ్రమ్ బిట్యుమినస్ కోల్, సాఫ్ట్. సరే, ఏంటి బిట్యుమినస్ అంటే ఈ క్లాసిఫికేషన్ ఆఫ్ కోల్లో మనకి కోక్లో anthracite 90% of carbon content ఉంటే it can be called as anthracite. Somewhat decremental percentage is called as bituminous. ఈ కోక్ అనేటువంటి మనం ఎక్కడ నుండి తీసుకుంటారంటే మేడ్ ఫ్రమ్ బిట్యుమినస్ కోల్. ఈ బిట్యుమినస్ కోల్స్ నుండి తీసుకుంటాం. అండ్ బేక్డ్ 200 degrees చూడండి 2100 నుండి ఒక టెంపరేచర్ మెయింటైన్ చేస్తూ ఫారెన్హీట్ ఎంత వరకు ఉంటాం సార్ అంటే 18 hours వరకు టైట్ గా ఈ యొక్క ఫర్నెస్ ఏదైతే ఉంది, ఈ ఫర్నెస్ లో ఫస్ట్ పోర్షన్ ఆఫ్ లో ఐరన్ కంటెంట్ తీసుకున్నాం, ఐరన్ ఓర్. దాని ఆఫ్టర్ కోల్ తీసుకున్నాం,
ఈ కోల్ తీసుకొని ఈ అవర్స్ వరకు హీట్ చేస్తుంటారు అన్నమాట, రైట్. సో ఇందులో మనకి ఈ ఎయిర్ అనేది ఇంతవరకు హీట్ చేసి ఈవెన్ దాన్ని క్వించ్డ్ విత్ ద వాటర్ ద్వారా క్వించ్ చేస్తే మనకి ఈ కోక్ రావడం జరుగుతుంది. ఇందులో మనకి ఎంత పర్సెంటేజ్ ఆఫ్ కార్బన్ ఉంటుంది సార్ అంటే 90% ఆఫ్ కార్బన్ అనేటువంటిది ఉండడం జరుగుతుంది. సో ఈ కోక్లో ఏముంటుంది సార్ అంటే 90% ఆఫ్ కార్బన్ ఉండడం జరుగుతుంది. ర్యాపిడ్ బర్నింగ్, ఇన్స్టాంట్గా, అంటే నీకు టైం టేకన్ ఎక్కువ తీసుకోవద్దు. సో ఎప్పుడైతే ఫైర్ ఇచ్చినామో ఇన్స్టాంట్గా బర్న్ అవ్వడం జరుగుతుంది. దట్ ఈస్ ర్యాపిడ్ బర్నింగ్ అక్కడ అవ్వడం జరుగుతుంది. సో కార్బన్ కంబైన్స్ విత్ ఆక్సిజన్ టు యాక్ట్ యాజ్ ఏ రిడ్యూసింగ్ ఏజెంట్ ఫర్ ద ఐరన్ ఆక్సైడ్. సో ఐరన్ అనేటువంటిది కార్బన్తో కంబైన్స్ అయ్యి రిడ్యూసింగ్ ఏజెంట్ ఫర్ ద ఐరన్ ఆక్సైడ్. సో కార్బన్ కంబైన్స్ విత్ ఆక్సిజన్, కార్బన్తో ఆక్సిజన్ అనేటువంటిది కంబైన్ అయ్యి యాక్ట్ యాజ్ ఏ రిడ్యూసింగ్ ఏజెంట్ ఫర్ ద ఐరన్ ఆక్సైడ్. ఐరన్ ఆక్సైడ్ తయారు చేయడానికి ఒక రిడ్యూసింగ్ ఏజెంట్గా తయారవుతుంది. చూడండి ఇక్కడ డయాగ్రామ్ మనకి కనిపిస్తుంది. సో ఈ డయాగ్రామ్లో బ్లాస్ట్ ఫర్నెస్ సంబంధించింది. ఇక్కడ బ్లాస్ట్ ఫర్నెస్ ఉంది. ఈ బ్లాస్ట్ ఫర్నెస్ పైకి కోల్ మనకి మూవ్ అవ్వాలి. ఎందుకు? ఈ టాప్లో బెల్ ఉంటుంది, ఈ బెల్ వరకు ఈ కోల్ వెళ్ళి అందులో డిపాజిట్ కావాలి. చూడండి ఇగోండి, ఇవి ఇక్కడ ట్రాకర్స్ లాగా ఉన్నాయి. ఈ క్రాకర్స్ ద్వారా ఏమవుతుందంటే ట్రాన్స్ఫర్ అవుతుంది. ట్రాన్స్ఫర్ అయ్యి ఈ యొక్క బ్లాస్ట్ ఫర్నెస్ టాప్ పోర్షన్లో డిపాజిట్ అవ్వడం జరుగుతుంది కోల్. ఓకేనండి. సరే, బ్లాస్ట్ ఫర్నెస్ ద్వారా మనం ఐరన్ ప్రొడక్ట్ చేయడానికి, ఐరన్ తీసుకురావడానికి ఫస్ట్ ఐరన్ ఓర్స్ తీసుకున్నాం. హెమటైట్, లెమనైట్, సిడరైట్, ఇవి వీటితో పాటు కోల్ ఏదైతే ఉందో వాటిని కూడా మనం తీసుకున్నాం. ఈ రెండు ఉంటే సరిపోతుందంటే కుదరదండి, మనకి ఫ్లక్స్ అనే ఏజెంట్ కూడా ఉండాలి. సో లక్స్ కాదండి, ఫ్లక్స్ అనే ఏజెంట్ కూడా ఉండాలి. ఈ ఫ్లక్స్ ఏం చేస్తుంది? చర్యలో డైరెక్ట్గా పాల్గొనకపోయినప్పటికీ చర్య యొక్క వేగాన్ని, ఫ్లక్స్ ఈజ్ యూజ్డ్ టు ఇంక్రీజింగ్ ద రేట్ ఆఫ్ యాక్షన్ యొక్క రేట్ని ఇంక్రీజ్ చేయడానికి ఈ ఫ్లక్స్ అనేటువంటిది యూజ్ చేయడం జరుగుతుంది. సో లైమ్ స్టోన్ మనం ఏదైతే ఉందో ఈ లైమ్ స్టోన్ని ఫ్లక్స్గా తీసుకుంటాం. ఇది కాల్షియం కార్బోనేట్, ఇది కాల్షియం కార్బోనేట్గా ఉంటుంది. అదేవిధంగా ఇంప్యూరిటీస్, వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో ఇంప్యూరిటీస్ని రిమూవ్ చేస్తుంది. అండ్ ఎండ్స్ అప్ ఇన్ ద స్లాగ్. పట్టుకోండి అమ్మ, ఈ స్లాగ్ మళ్ళీ ఇంపార్టెంట్. స్లాగ్ అంటే ఏంటి సార్ అంటే ఈ ఐరన్ ఓర్ని, కోల్ని, వీటిని హీట్ చేసిన తర్వాత, బర్న్ చేసిన తర్వాత బై ప్రొడక్ట్స్గా బ్లాస్ట్ ఫర్నెస్ అనే ఫర్నెస్ నుండి వాట్ ఆర్ ద బై ప్రొడక్ట్స్ అంటే ఫస్ట్ పిగ్ ఐరన్ వస్తుంది. వాటితో పాటు బ్లాస్ట్ ఫర్నెస్ నుండి విడుదలైన గ్యాస్ ఏదైతే ఉందో బ్లాస్ట్ ఫర్నెస్ గ్యాస్గా చెప్పుకుంటాం. థర్డ్ పాయింట్గా స్లాగ్ అంటే వేస్ట్ అని చెప్పుకుంటాం. కానీ ఈ స్లాగ్ని ఉపయోగించుకొని ఈజ్ ద ఇన్పుట్ ఆర్ ఈజ్ ద సోర్సెస్ ఫర్ సిమెంట్ ఫ్యాక్టరీస్. సిమెంట్ ఫ్యాక్టరీకి ఇది ఒక రిసోర్స్గా కూడా చెప్పుకోవచ్చు, ఒక సోర్స్గా కూడా చెప్పుకోవచ్చు. ఇట్ కెన్ బి కాల్డ్ యాజ్ ఎ సోర్స్. స్లాగ్ అనేటువంటిది బై ప్రొడక్ట్ ఆఫ్ బ్లాస్ట్ ఫర్నెస్. సో బై ప్రొడక్ట్స్ ఆఫ్ బ్లాస్ట్ ఫర్నెస్, ఈ యొక్క బ్లాస్ట్ ఫర్నెస్ యొక్క బై ప్రొడక్ట్స్ మనం చూస్తే ఫస్ట్ మనకి ఏమొస్తుంది? పిగ్ ఐరన్ రావడం జరుగుతుంది. సో ఫస్ట్ వన్ పిగ్ ఐరన్, దెన్ ఆఫ్టర్ స్లాగ్ వస్తుంది. వీటితో పాటు బ్లాస్ట్ ఫర్నెస్ గ్యాస్ కూడా మనకి రావడం జరుగుతుంది. సో వాట్ ఆర్ ద బై ప్రొడక్ట్స్ ఆఫ్ బ్లాస్ట్ ఫర్నెస్? బ్లాస్ట్ ఫర్నెస్ యొక్క బై ప్రొడక్ట్స్ ఏమున్నాయి సార్ అంటే మనకి పిగ్ ఐరన్, స్లాగ్, బ్లాస్ట్ ఫర్నెస్ గ్యాస్ ఏవైతే ఉన్నాయో ఇవి బై ప్రొడక్ట్గా చెప్పుకోవచ్చు. ఓకేనండి, రైట్. ఈ ఫ్లక్స్గా వాట్ ఆర్ ద ఫ్లక్స్ ఇన్ బ్లాస్ట్ ఫర్నెస్ అంటే లైమ్ స్టోన్. సో లైమ్ స్టోన్ ఎక్కడ తీసుకొస్తుంటే క్వారీస్, మనకి చూడండి స్టోన్స్, రాళ్ళు తీసుకోవాలంటే మనం ఏం చేస్తాం? క్వారీకి వెళ్తుంటాం. అదేవిధంగా లైమ్ స్టోన్ని కూడా మనకి తీసుకురావాలంటే ఈ యొక్క లైమ్ స్టోన్ క్వారీ ఏదైతే ఉందో ఆ లైమ్ స్టోన్ క్వారీకి వెళ్ళి ఆ ప్రొడక్ట్స్ మనం ఏం చేసుకుంటాం అంటే తీసుకుంటాం. సో లైమ్ స్టోన్ ఈ విధంగా ఉంటుంది చూడండి ఇక్కడ. సో ఈ మూడు మిక్సప్ల ద్వారా మనకి ఏమొస్తుంది? ఈ మూడు మిక్సప్లు చూడండి ఇక్కడ గమనించండి. డయాగ్రామ్ రిప్రజెంట్స్ దిస్ పార్ట్ ఈజ్ లైమ్ స్టోన్, CaCO3, carbon. This is the coal, this is the iron ore or pellets. ఐరన్ ఓర్ కానీ పెల్లెట్స్ ఈ విధంగా బ్లాకిష్ కలర్లో ఉన్నాయి, లైమ్ స్టోన్ ఈ విధంగా ఉంది, కోల్ బ్లాక్ కలర్ ఉంది. ఈ మూడింటి మిక్చర్ని నేను ఏం చేస్తాను సార్ అంటే హీట్ చేసి బై ప్రొడక్ట్ దాన్ని హీట్ చేసి మోల్టెడ్ లిక్విడ్, ఏంటి సార్ ఇది? మోల్టెడ్ లిక్విడ్
మౌల్టెడ్ లిక్విడ్ ఫామ్ తీసుకొస్తాను. ఈ మూడింటిని నేను హీట్ చేసి లిక్విడ్ స్టేట్లో ఉన్నటువంటి ఐరన్ తీసుకొస్తాను. ఈ లిక్విడ్ స్టేట్లో ఉన్న ఐరన్ని మనం పీసీఎం అంటారండి. ఈ పీసీఎం అనే ఆ మిషన్ మీదకి వెళ్ళేటప్పుడు ఒక ల్యాడర్ ద్వారా లిఫ్ట్ చేసి ఆ ల్యాడర్ ద్వారా వాటిపైన ఈ యొక్క లిక్విడ్ వేస్తే ఆ ఏ షేప్లో కావాలంటే అటువంటి షేప్ వస్తుంది అనమాట. సో ఇక్కడ లైమ్ స్టోను, కోలు, ఐరన్. సో ఐరన్ రావాలి అంటే ఏం చేయాలి అంటే ఫస్ట్ ఐరన్ ఓర్స్ తీసుకోవాలి. వాట్ ఆర్ ద ఐరన్ ఓర్స్? ఐరన్ ఓర్స్ ఏమని చెప్పుకున్నాను? హెమటైట్, డోలమైట్, లిమనైట్, సిడరైట్. వాట్ ఈస్ ద కోల్? ఇక్కడ ఏ కోల్ ఉపయోగించుకున్నాం? బిట్యుమినస్ కోల్స్ ఉపయోగించుకున్నాం. లైమ్ స్టోన్ ఏం తీసుకున్నాం? ఫ్లక్స్ అంటే ఏంటంటే లైమ్ స్టోన్ తీసుకున్నాం. CaCO3 తీసుకుని ఈ మూడింటిని మిక్సప్ చేసి హీట్ చేస్తే ఈ మూడింటిని ఏ ప్లేస్లో ఏ పాత్రలో అయితే హీట్ చేస్తామో దట్ పర్టికులర్ ఇస్ కాల్డ్ ఎస్ బ్లాస్ట్ ఫర్నస్. ఎక్కడైతే ఈ మూడింటిని హీట్ చేస్తామో దాన్ని మనం ఏమంటాం? బ్లాస్ట్ ఫర్నస్. సపోజ్ ఇక్కడ కుక్కర్ ఉందండి, కుక్కర్. సో కుక్కర్ ఏం చేస్తున్నా? ఒక సపోజ్ బిర్యానీ ప్రిపేర్ చేయాలనుకోండి, రైస్, వాటర్, సో మిల్ మేకర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అందులో ప్లేస్ చేసి ఏ దాంట్లో చేస్తామంటే ఇట్ ఈస్ అ కుక్కర్. ఇక్కడ కూడా ఇవన్నీ ఏ ఫర్నెస్లో చేస్తామంటే ఒక బ్లాస్ట్ ఫర్నెస్ అనే ఫర్నెస్లో వీటిని అన్నింటిని మిక్సప్ చేసి ఫైనల్ అవుట్పుట్ మోల్టన్ మెటల్. ఈ మోల్టన్ మెటల్ ఈజ్ నథింగ్ బట్ పిగ్ ఐరన్ అనేటువంటిది రావడం జరుగుతుంది. పిగ్ ఐరన్ అనేటువంటిది మనకి రావడం జరుగుతుంది. రైట్. ఎక్కడి నుండి వచ్చిన తర్వాత ఒక్కొక్క దానికి రాట్ ఐరన్, ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఐరన్. సో స్టీల్స్ కావాలి, ఫర్నెస్లో ఉపయోగించుకుంటే పర్లింగ్ ఫర్నెస్ అని డిఫరెంట్ యూస్ చేసుకుని నేమ్స్ అనేటువంటిది చేంజ్ అవుతుంది. రైట్. మనకు ఐరన్. ఇప్పుడు బ్లాస్ట్ ఫర్నెస్ చూద్దాం. మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఐరన్ అండ్ స్టీల్. ఐరన్ అండ్ స్టీల్ ఫస్ట్ ఏ విధంగా చేస్తాము అనేటువంటిది చూద్దాం ఫస్ట్. సో ఇక్కడ ఈ డయాగ్రామ్ చూడండి. ఫస్ట్ ఇక్కడ మనకి కోల్ ఉందండి. కోల్ మనకి పౌడర్ రూపంలో కావాలంటే పౌడర్ రూపంలో, లిక్విడ్ రూపంలో కావాలంటే లిక్విడ్ రూపంలో దీన్ని ప్రాసెస్ చేసుకోవచ్చు. ఐరన్ ఓర్ ఉంది. సో ఇది ఒక ఫర్నెస్ అంటే ఇక్కడ కనిపిస్తుందని చూడండి. ఈ టాప్ సెక్షన్ నుండి ఇందులో డంప్ చేస్తున్నారు. ఏమేమి డంప్ చేస్తున్నారు? ఐరన్ ఓర్ ఒకటి, కోల్ ఒకటి, లైమ్ స్టోన్ ఒకటి. ఈ మూడింటిని మిక్సర్ని అంటే ఒక్కొక్క దానికి కోల్ హ్యాండ్లింగ్, కోల్ బెల్ట్ ఒకటి ఉంటుంది, మెటల్ బెల్ట్ ఒకటి ఉంటుంది, ఫ్లక్స్ యొక్క బెల్ట్ ఒకటి ఉంటుంది. అంటే కోల్ సెపరేట్గా దానికి ఒక కోల్ లైన్ ఉంటుంది, ఫ్లక్స్ లైన్స్ ఉంటుంది, ఐరన్ లైన్ ఉంటుంది. ఏ టైంలో ఎప్పుడు ఆపరేట్ చేస్తారో ఆ టైంలో అవి ఈ ఫర్నెస్లోకి వెళ్తాయి. లోపలికి వెళ్ళి మనం హీటింగ్ ప్రొవైడ్ చేస్తుంటాం. ఇవ్వండి, ఎప్పుడైతే హీటింగ్ అనేటువంటిది హాట్ ఎయిర్స్ మనం ప్రొవైడ్ చేస్తాం. ఏమి ఇస్తాం సార్? హాట్ ఎయిర్. హాట్ ఎయిర్ దేని ద్వారా ఇస్తాం సార్ అంటే చూయర్స్ అనే డివైసెస్ ద్వారా హాట్ ఎయిర్ మనం పంపిస్తాం. చూయర్స్ అనే డివైస్ ద్వారా హాట్ ఎయిర్ని పంపిస్తే ఇక్కడ బర్న్ అయ్యి ఆ లిక్విడ్ ఏదైతే ఉందో ఆ లిక్విడ్ అనేటువంటిది ఇక్కడ మనకి డైరెక్ట్గా రావడం జరుగుతుంది. సో ఆ మోల్టన్ ఐరన్, ఈ పిగ్గర్ అనుకోండి, ఈ పిగ్గర్ అనేటువంటిది ఒక ఇవన్నీ హీటింగ్ అయిన తర్వాత ఈ బాటమ్ ఆఫ్ లో హోల్ పెడతారు, డ్రిల్ బిట్ ద్వారా హోల్ చేస్తారు అనమాట. హోల్ చేసినప్పుడు ఎప్పుడైతే హోల్ అయితే ఆ లిక్విడ్ అనేటువంటిది బయటకు వస్తుంది. ఆ లిక్విడ్ని ల్యాడర్లో కలెక్ట్ చేసి మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లోకి కన్వర్ట్ చేసుకుంటారు. సో ఎలక్ట్రిక్ ఫర్నెస్ రాస్తారు చేసుకోవచ్చా, స్టీల్ రిఫైనరీ చేసుకోవచ్చా, ఇవన్నీ తర్వాత ఫర్దర్గా మనం చెప్పుకోవచ్చు. సో ఈ ప్రొడక్ట్ ఇదిగోండి, ఇది మనకి బ్లాస్ట్ ఫర్నేచర్, ఐరన్ తయారు చేయడానికి ఉపయోగించే ఫర్నెస్, ఇది బ్లాస్ట్ ఫర్నెస్. దాని గురించి ఇప్పుడు మనం చూద్దాం. సో పిగ్ ఐరన్ బై బ్లాస్ట్ ఫర్నెస్. పిగ్ ఐరన్ బై బ్లాస్ట్ ఫర్నెస్ అంటే ఏంటి ఒకసారి చూద్దాం. ఫ్లో చార్ట్ కూడా చూద్దాం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ నేమ్స్ ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. ఇక్కడ పైన థ్రోట్ ఉంది, స్టాక్ ఉంది, బ్యారల్, బుష్, హర్త్. ఇక్కడ ఫైర్ బ్రిక్స్, ఫర్నిచర్లో హీట్ బయటకు పోకుండా, బయట హీట్ లోపలికి వెళ్లకుండా ఇక్కడ బ్రిక్స్ ఉంటాయి. చూడండి, మనం హౌస్ కన్స్ట్రక్ట్ చేయడానికి బ్రిక్స్ ఏ విధంగా ఉంటాయో ఈ ఫర్నెస్ కన్స్ట్రక్ట్ చేయడానికి ఉండే బ్రిక్స్ని మనం ఏమంటారంటే ఫైర్ బ్రిక్స్. ఏమంటారంటే వాటిని ఫైర్ బ్రిక్గా చెప్పుకుంటాం. ఈ ఫైర్ బ్రిక్స్ ఉంటాయి. అండ్ ఈ గ్యాస్ అనేటువంటిది పైకి వెళ్ళడానికి బయటకు వెళ్ళడానికి ఒక హోపస్ కనెక్టివ్ ద్వారా ఉంటుంది. సో ఇందులో కార్బన్ మోనాక్సైడ్ అనే డేంజరస్ గ్యాస్ అనేటువంటిది రిలీజ్ అవుతుంది. సో మనకు అడుగుతాడు బ్లాస్ట్ ఫర్నేచర్లో వచ్చే డేంజరస్ గ్యాస్ ఏంటి అన్నాడు. వాట్ ఈస్ ద డేంజరస్ గ్యాస్ వైల్ రిలీజ్డ్ ఇన్ బ్లాస్ట్ ఫర్నేస్? బ్లాస్ట్ ఫర్నేస్లో వచ్చే డేంజరస్ గ్యాస్ ఏంటి అంటే మనకి ఏమని చెప్తారు సార్ అంటే కార్బన్ మోనాక్సైడ్. సో కార్బన్ మోనాక్సైడ్ నార్మల్గా అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి సంవాట్ పిలిస్తేనే నీకు హెడ్ ఏక్స్ వస్తుంటాయి. వెరాజ్ ఇక్కడ హై డెన్సార్తో కార్బన్ మోనాక్సైడ్ వస్తుంది. ఈ కార్బన్ మోనాక్సైడ్ 1 minute ఆర్ మోర్ దాన్ 1 minute సక్ చేసుకుంటే పీల్చుకుంటే ఇమీడియట్గా డెడ్ అయిపోవడం జరుగుతుంది. సో డేంజరస్ గ్యాస్ వస్తుంది. ఇక్కడ ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి ఈ హోపర్లో.
ఓకేనండి. సో వీటికి హాట్ ఎయిర్స్ పంపించడానికి చూయర్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ. చూయర్స్, వాట్ ఈజ్ మెంట్ బై చూయర్స్? చూయర్స్ అనేటువంటివి ప్రొవైడ్స్ హాట్ ఎయిర్ టు బ్లాస్ట్ ఫర్నేచర్కి వేడి గాలిని పంపించడానికి చూయర్స్ని మనం ఉపయోగిస్తాం. సో ఇదంతా ఈ పార్ట్ మొత్తం బర్న్ అయిన తర్వాత ఈ డ్యూ టు డెన్సిటీ వల్ల ఏమవుతుంది, బాటమ్ పార్ట్కి ఏమవుతుంది, ఈ ఐరన్ వస్తుంది. ఈ ఐరన్ని డ్రిల్ చేయాలి కాబట్టి, హోల్ చేయాలి కాబట్టి దాన్ని మనం ఏమనుకుంటే హోల్. అంటే ఇప్పుడు ఈ 3 మిక్సప్ చేసి హీట్ చేస్తున్నాం. మిక్సప్ చేసి హీట్ చేసిన తర్వాత లైమ్ స్టోన్ ఫ్లక్స్ కానీ, కోల్ వ్యర్థాలు, కార్బన్ కంటెంట్ కానీ, ఈ ఐరన్ 3 ఉన్నాయి. 3 మిక్స్ అయిన తర్వాత స్టీల్కి ఏముంటుంది, ఐరన్కి ఎక్కువ డెన్సిటీ ఉంటుంది, అందువల్ల బరువుకి కిందకు వస్తుంది. ఈ బీయింగ్ ఏ పార్ట్ మొత్తం కూడా ఐరన్ ఉంటుంది. సో దాన్ని మనం బయటకు తీయాలి కాబట్టి ఒక డ్రిల్ బిట్ ద్వారా మనం ఏం చేస్తామంటే ఈ ట్యాప్ హోల్ ద్వారా మనం ఏం చేస్తామంటే స్ట్రైక్ చేస్తాం. సో ఎప్పుడైతే మనం స్ట్రైక్ చేసామో ఆటోమేటిక్గా ఈ ఐరన్ ఓర్ బయటికి రావడం జరుగుతుంది. ఓకేనండి. సో ఇవి బ్రిక్స్ అండి. ఓకేనండి. బయటికి పంపించడానికి, లోపల పంపించడానికి, ఏమైనా మనం హాట్ ఎయిర్స్ కానీ కంట్రోల్ చేయడానికి ఇది బ్రిక్స్. ఈ టాప్ ఆఫ్ ద సెల్ ఫోకర్స్ ద్వారా పైనుండే ఐరన్ వేస్తాం, కార్బన్ ఐరన్ వేస్తాం, కోల్ వేస్తాం, ఫ్లక్స్ ఏజెంట్ వేస్తాం. వీటిని మిక్స్అప్ చేసి సమ్ టైం వరకు హీటప్ చేస్తే మనకి ఈ బాటమ్కి డ్యూ టు డెన్సిటీ వల్ల బాటమ్ ఆఫ్ పార్ట్లో ఐరన్ వస్తుంది. దానికి మనం ట్యాప్ హోల్ ద్వారా హోల్ ప్రొవైడ్ చేసి ఆ ఐరన్ ఏదైతుందో బయటకు మనం డ్రా చేయడం జరుగుతుంది. ఓకేనండి. సో ఇది పిగ్ ఐరన్ ఎక్కడ నుండి వస్తుందంటే బ్లాస్ట్ ఫర్నేస్ నుండి. రైట్, ఫ్లో చార్ట్ చూద్దాం. ఎస్, నాకేం కావాలి, మనకేం కావాలంటే ఫస్ట్ చార్జ్ కావాలి. ఏమేమి చార్జ్ అన్నాం, ఫస్ట్ కోక్ ఇస్తున్నాం. చార్జ్ ఏమి ఇస్తున్నాం సార్ అంటే కోక్ ఇస్తున్నాం. అదేవిధంగా ఐరన్ ఓర్ మనకి ఇంతవరకు చెప్పుకున్నటువంటి ఐరన్ ఓర్ ఇస్తున్నాం. లైమ్ స్టోన్ CaCO3 లైమ్ స్టోన్ ఇస్తున్నాం. ఈ 3 మిక్సప్ చేసి ఎక్కడ మిక్సప్ చేస్తున్నాం అంటే దీస్ ఆర్ మిక్సప్డ్ ఇన్ ద ఫర్నేస్. ఇవన్నీ ఎక్కడ మిక్సప్ చేస్తున్నాం సార్ అంటే ఫర్నేస్లో మిక్సప్ చేస్తున్నాం. మిక్సప్ అయిన తర్వాత ఫైనల్గా వచ్చిన అవుట్పుట్ ఏముంది సార్ అంటే మనకి ఫైనల్గా వచ్చిన అవుట్పుట్ ఏముంది సార్ అంటే పిగ్ ఐరన్. ఫైనల్ ద అవుట్పుట్ ప్రొడక్ట్ ఈస్ పిగ్ ఐరన్. సో ఫస్ట్ చార్జ్ వచ్చింది. ఈ చార్జ్ కోక్, ఐరన్ ఓర్, లైమ్ స్టోన్. వీటిని ఎక్కడ మనం హీట్ చేస్తామంటే బ్లాస్ట్ ఫర్నేస్ ద్వారా మనకి ఫైనల్గా వచ్చిన ప్రోడక్ట్ ఏంటంటే పిగ్ ఐరన్గా మనం డిస్క్రైబ్ చేస్తాం. ఓకేనండి. సో పిగ్ ఐరన్ ఈజ్ అప్టైన్డ్ బై, పిగ్ ఐరన్ మనకి ఏ విధంగా వస్తుంది అంటే పిగ్ ఐరన్ ఈజ్ అప్టైన్డ్ బై ద రిడక్షన్ ఆఫ్ ఐరన్ ఓర్ ఇన్ బ్లాస్ట్ ఫర్నేస్. ఏ విధంగా వస్తుందంటే రిడక్షన్ అనే ప్రాసెస్ ద్వారా, అప్టైన్డ్ బై ద రిడక్షన్ ఆఫ్ ఐరన్ ఓర్ ఇన్ బ్లాస్ట్ ఫర్నేస్. ఐరన్ ఓర్ని మనం రిడక్షన్ చేస్తున్నాం. ఆక్సీకరణం క్షయకరణం ఉంటుంది, ఆక్సిడైజేషన్, రిడక్షన్. ఈ రిడక్షన్ వల్ల మనకి బ్లాస్ట్ ఫర్నేస్ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే ఈ పిగ్ ఐరన్ రావడం జరుగుతుంది. సో పిగ్ ఐరన్ అంటే మీరు ఆల్రెడీ సిలబస్లో చదువుతారు కాబట్టి డోంట్ వర్రీ. సో పిగ్ ఐరన్ అంటే దృఢ ఇనుము లేదా దుఃఖ ఇనుము అని చెప్తాం. ఓకేనండి. సో ఐరన్ ఓర్ ప్లస్ కార్బన్ మోనాక్సైడ్. ఐరన్ ఓర్కి కార్బన్ మోనాక్సైడ్ కలిపితే మనకి ఐరన్ కార్బన్ డైఆక్సైడ్ రావడం జరుగుతుంది. సో ఐరన్ ఓర్కి కార్బన్ మోనాక్సైడ్ రెండు కలిపి మనకి ఏమవుతారంటే ఐరన్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ రావడం జరుగుతుంది. అదేవిధంగా చార్జ్ మనకి ఏముంది, కోక్ ప్లస్ ఐరన్ ఓర్ ప్లస్ లైమ్ స్టోన్. ఈ 3ని కలిపి వాట్ ఈస్ ద చార్జ్ ఆఫ్ పిగ్ ఐరన్ అంటే మనకి కోక్ ప్లస్ లైమ్ స్టోన్ ప్లస్ ఐరన్ ఓర్ ఇట్ కెన్ బి గివ్స్ యాజ్ ద చార్జ్ ఇన్ పిగ్ ఐరన్. సో ఇది బ్లాస్ట్ ఫర్నేస్ నాన్న ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో ప్రీవియస్ గా తీసుకున్న డయాగ్రామ్ ఏదైతుందో సేమ్ డయాగ్రామ్ ఇక్కడ ఉంటుంది. నేమ్స్ కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. ఇక్కడ బెల్ హోపర్ అంటే టాప్ పోర్షన్ లో ఉంటుంది, స్మాల్ బెల్ ఉంటుంది, లార్జ్ బెల్ ఉంటుంది, అంటే ఛార్జ్ పంపించడానికి. సో ఇందులోనికి మనం ఏం చేస్తున్నాం అంటే ఈ ఛార్జ్ పంపిస్తున్నాం. ఏ ఛార్జు ఏది, కోకు ఇవన్నీ కూడా పంపించి టెంపరేచర్స్ టాప్ లో 200 కిందకి వెళ్తున్న కొద్ది గ్రాడ్యువల్లీ టెంపరేచర్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్ ఫ్రమ్ టాపర్ పొజిషన్ టు లోవర్ పొజిషన్. టాప్ పొజిషన్ నుండి లోవర్ పొజిషన్ వెళ్ళేసరికి మనకి టెంపరేచర్స్ అనేటువంటిది ఇంక్రిమెంట్ కనిపిస్తూ ఉంటుంది. సో ఈ బాటమ్ ఆఫ్ లో ఏముంది, బ్లాక్ కలర్ లో పిగ్ ఐరన్. ఈ పిగ్ ఐరన్ కంటే పైన ఏముందంటే స్లాగ్ ఉంటుంది. సో స్లాగ్ ఎందుకు పైన ఉంది, పిగ్ ఐరన్ కిందకి ఉందంటే సో డ్యూ టు డిఫరెన్స్ ఆఫ్ డెన్సిటీస్, సాంద్రతల తేడాల వల్ల ఐరన్ హ్యావ్ హై డెన్సిటీ. స్లాగ్ అనేటువంటిది ఎక్కడ నుండి వస్తుందంటే ఈ ఐరన్ ఓరు, కోలు, ఈ ఫ్లక్స్ యొక్క వేస్ట్ మెటీరియల్ అంతా కలిపి స్లాగ్ వస్తుంది. సో ఐరన్ స్లాగ్ రెండు మిక్సప్ అయి ఉండడం వల్ల, ఐరన్ అండ్ స్లాగ్ మిక్సప్ అయి ఉండడం వల్ల
ఏమవుతుందంటే సమ్ ఆఫ్ ద టైమ్ ఈ స్లాగ్ అంటే ఐరన్కి హై డెన్సిటీ ఉంది, స్లాగ్కి లెసర్ డెన్సిటీ ఉంది. సో ఐరన్ కింద ఉంటుంది, దానిపైన మనకి స్లాగ్ ఉండడం జరుగుతుంది. సో ఎప్పుడైతే మనం ఈ యొక్క హోల్ ట్యాప్ హోల్ వేస్తామో ఈ హోల్ కూడా మనకి ఏమవుతుందంటే బయటికి ఈ ఐరన్ కంటెంట్ అనేటువంటిది రావడం జరుగుతుంది. సో చూయర్స్, వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ చూయర్స్? చూయర్స్ ఆర్ యూజ్డ్ టు ప్రొవైడ్ హాట్ ఎయిర్ టు ద బ్లాస్ట్ ఫర్నేసర్. బ్లాస్ట్ ఫర్నేసర్ కి హాట్ ఎయిర్ ని పాసేజ్ చేయడానికి చూయర్స్ మనం ఉపయోగించుకుంటాం. సో దీస్ ఆర్ ద రిఫ్రాక్టివ్ లైనింగ్స్. సో రిఫ్రాక్టివ్ లైనింగ్స్ ఉంటాయి, సెల్స్ ఉంటాయండి. ఓకేనండి. సో దిస్ ఈస్ ద డయాగ్రామ్ ఆఫ్ బ్లాస్ట్ ఫర్నేసర్. ఎస్, స్లాగ్ అన్నటువంటిది ఈ ఐరన్ కంటే పైన ఉండడం జరిగింది. హాట్ బ్లాస్ట్ ఎయిర్ అనేటువంటిది లోపల పంపిస్తాం. ఐరన్ ఓర్, లైమ్ స్టోన్, కోక్ వీటి పై నుండి లోపలికి ఎంట్రీ అవ్వడం జరుగుతుంది. ఓకేనండి. సో దిస్ ఈస్ ద డయాగ్రామ్ ప్రీవియస్లీ డిస్కస్. సో బ్లాస్ట్ ఫర్నేసర్ ప్రాసెస్ ఏముందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఓకేనండి. సో నెక్స్ట్ క్లాస్లో దీన్ని మనం డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, థ్యాంక్ యూ.